ఓం శాంతి 7/6/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు. మిమ్ములను తమ సమానం పూజ్యులుగా చేసేందుకు పరమ పూజ్యులైన తండ్రి వచ్చారు. ప్రశ్న: పిల్లలైన మీలో ఎలాంటి దృఢ విశ్వాసం ఉంది? జవాబు: మేము జీవించి ఉండగానే తండ్రి నుండి పూర్తి ఆస్తిని తీసుకొని తీరుతాము. బాబా స్మృతిలో ఈ పాత శరీరాన్ని వదిలి తండ్రి జతలో వెళ్తాము. బాబా మాకు ఇంటికి సహజ మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు అనే దృఢ విశ్వాసం పిల్లలైన మీలో ఉంది. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. ఓం శాంతి అని చాలామంది మనుషులు అంటూ ఉంటారు. పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు. లోపల ఏ ఆత్మ అయితే ఉందో అదే ఓం శాంతి అని చెప్తుంది. కానీ ఆత్మలు తమను తాము యథార్థ రీతిలో తెలుసుకోలేదు. అలాగే తండ్రిని గురించి కూడా తెలియదు. భలే పిలుస్తారు, కానీ నేను ఎవరో, ఎలా ఉంటానో అలా యథార్థ రీతిలో ఎవ్వరికీ తెలియదు. ఇంతకు ముందు నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను అని స్వయం నాకు కూడా తెలిసేది కాదు అని బ్రహ్మ కూడా చెప్తున్నారు. ఆత్మ అయితే పురుషుడు కదా, ఆత్మ కుమారుడు, పరమాత్మ తండ్రి కనుక ఆత్మలు పరస్పరంలో సోదరులు. తర్వాత శరీరంలోకి వచ్చినందున కొందరిని స్త్రీలని, కొందరిని పురుషులని అంటారు. కానీ యథార్థంగా ఆత్మ అంటే ఏమిటో మనుష్య మాతృలు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. మళ్ళీ మీరు దీనిని జతలో తీసుకెళ్తారు. మేము ఆత్మల మీ పాత శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాము అనే జ్ఞానం అక్కడ ఉంటుంది స్వర్గంలో. ఆత్మ పరిచయాన్ని జతలో తీసుకెళ్తారు, కానీ ఇంతకుముందు ఆత్మను గురించి కూడా తెలియదు. ఎప్పటి నుండి పాత్రను అభినయం చేస్తున్నారో కూడా తెలియదు. కొందరు ఇప్పటి వరకు కూడా స్వయాన్ని పూర్తిగా గుర్తించలేదు. స్థూల రూపంలో తెలుసుకున్నారు. పెద్ద లింగ రూపాన్ని స్మృతి చేస్తూ ఉంటారు. నేను ఆత్మ బిందువును, తండ్రి కూడా బిందువే. ఈ రూపంలో స్మృతి చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. బుద్ధి నెంబర్ వారుగా ఉంది కదా. కొందరు బాగా అర్థం చేసుకుని ఇతరులకు కూడా అర్థం చేయించడం ప్రారంభిస్తారు. స్వయాన్ని ఆత్మాని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయాలి అని మీరు అర్థం చేయిస్తారు. వారే పతిత పావనులు అని మీరు చెప్తారు. మొదట మనుషులకు ఆత్మ పరిచయమే లేదు కనుక అది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మాని ఇప్పుడు నిశ్చయం చేసుకుంటారో అప్పుడు తండ్రిని కూడా తెలుసుకోగలరు. ఆత్మనే గుర్తించలేదు కనుక తండ్రిని కూడా పూర్తిగా తెలుసుకోలేదు. ఆత్మలైన మీరు చిన్న బిందువులు, ఇది ఇప్పుడు మీకు తెలుసు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. ఇది కూడా మీరు అర్థం చేయించాల్సి వస్తుంది. లేకుంటే కేవలం జ్ఞానం చాలా బాగుందని, భగవంతుని కలుసుకునే మార్గం చాలా బాగా అర్థం చేయిస్తారు అని చెప్తారు. కానీ నేను ఎవరు, తండ్రి ఎవరు అని తెలుసుకోలేరు. కేవలం బాగుంది బాగుంది అని అంటారు. కొందరైతే వీరు నాస్తికులుగా చేస్తున్నారని కూడా అంటారు. జ్ఞానం యొక్క వివేకం ఎవరిలోనూ లేదు అని కూడా మీకు తెలుసు. ఇప్పుడు మనం పూజ్యులుగా అవుతున్నాము అని మీరు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనం ఎవరిని పూజించం, ఎందుకంటే మనము సర్వులకు పూజ్యులైన ఉన్నతాతి ఉన్నతుడైన ఆ భగవంతుడి సంతానమని మీరు చెప్తారు. వారు పూజ్యులైన పితాశ్రీ. ఆ పితాశ్రీ మనలను తమ వారిగా చేసుకొని చదివిస్తున్నారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అందరికంటే ఉన్నతాతి ఉన్నతమైన పూజ్యులు వారు ఒక్కరే. వారు తప్ప వేరెవ్వరూ పూజ్యులుగా చేయలేరు. పూజారులు తప్పకుండా పూజారులుగానే చేస్తారు. ప్రపంచంలో అందరూ పూజారులే. ఇప్పుడు మీకు పూజ్యులు లభించారు. వారు తమ సమానంగా చేస్తున్నారు. మీ నుండి పూజను విడిపించారు, తమ జతలో తీసుకెళ్తారు. ఇది చీచీ పాడైపోయిన ప్రపంచం. ఇది మృత్యులోకం. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి భక్తి ప్రారంభమైంది. పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. మళ్ళీ పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేయడానికి తండ్రి రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు పూజ్యులైన దేవతలుగా అవుతున్నారు. ఆత్మ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మను పవిత్రంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి మనల్ని పూజ్య దేవతలుగా చేస్తున్నారు. కనుక పిల్లలైన మీకు యుక్తిని తెలియజేశారు.
తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. ఎందుకంటే ఆ తండ్రి సర్వులకు పూజ్యులు. ఎవరైతే అర్ధకల్పం పూజారులుగా అవుతారో వారు మళ్ళీ అర్ధకల్పం పూజ్యులుగా అవుతారు. ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. డ్రామా ఆది మధ్య అంత్యాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు, ఇతరులకు కూడా తెలియజేస్తారు. స్వయాన్ని ఆత్మ బిందువు అని తెలుసుకోండి అని మొట్టమొదటి ముఖ్యమైన విషయం అందరికీ అర్థం చేయించాలి. ఆ నిరాకారుడే ఆత్మల తండ్రి. ఆ జ్ఞాన సాగరులే వచ్చి చదివిస్తున్నారు. సృష్టి ఆది మధ్య అంత్య రహస్యాలను అర్థం చేయిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. వారిని తెలుసుకోవడం కూడా ఒక్కసారి మాత్రమే. వచ్చేది కూడా ఒక్కసారి సంగమ యుగంలో మాత్రమే. పాత పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. ఇప్పుడు బాబా డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చారు. ఇది క్రొత్త విషయం ఏమీ కాదు. కల్పము ఇలాగే నేను వస్తాను. ఒక్క సెకండ్ కూడా ముందు వెనుక అవ్వడం జరగదు. బాబా ఆత్మలైన మనకు సత్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. మళ్ళీ కల్పం తర్వాత కూడా తండ్రి రావాల్సి ఉంటుంది అని పిల్లల మనసుకు తెలుస్తుంది. తండ్రి ద్వారా ఈ సమయంలో ఎవరైతే తెలుసుకున్నారో వారు మళ్ళీ కల్పం తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు పాత ప్రపంచ వినాశనం అవుతుంది అని మళ్ళీ మనం సత్యుగంలో వచ్చి మన పాత్రను అభినయిస్తామని కూడా తెలుసు. సత్యుగ స్వర్గవాసులుగా అవుతాము. ఇది బుద్ధిలో గుర్తు ఉంది కదా. స్మృతి ఉండడం వలన సంతోషం కూడా ఉంటుంది. ఇది విద్యార్థి జీవితం. మనం స్వర్గవాసులుగా ఎందుకు చదువుతున్నాము? చదువు పూర్తి అయినంత వరకు ఈ సంతోషం స్థిరంగా ఉండాలి. ఎప్పుడు వినాశనానికి సామగ్రి తయారవుతుందో అప్పుడు ఈ చదువు పూర్తి అవుతుంది అని తండ్రి అర్థం చేయించారు. అప్పుడు అగ్ని తప్పక అంటుకుంటుంది అని మీకు అర్థమవుతుంది. ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కదా. ఒకరిపై ఒకరు వేడిగా అవుతూ ఉంటారు. నలువైపులా భిన్న భిన్న ప్రకారాలైన సైన్యాలు ఉన్నాయి. అందరూ యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. యుద్ధం తప్పకుండా జరిగే విధంగా ఏదో ఒక అడ్డు వేస్తూ ఉంటారు. కల్పకృతం వల్ల వినాశనం తప్పకుండా జరగాల్సిందే. పిల్లలైన మీరు చూస్తారు. ఒక్క నిప్పు రవ్వ ద్వారా ఎంత యుద్ధం జరిగిందో ఇంతకు ముందు కూడా పిల్లలైన మీరు చూశారు. చెప్పినట్లుగా చేయకపోతే మేము ఈ బాంబులను చేతికి తీసుకోవాల్సి వస్తుంది అని ఒకరినొకరు భయపెట్టుకుంటూ ఉంటారు. మృత్యువు సమీపానికి వచ్చినప్పుడు తయారు చేయకుండా ఉండలేరు ఈ బాంబులు. ఇంతకు ముందు కూడా యుద్ధం జరిగినప్పుడు బాంబులు ప్రయోగించారు. డ్రామా అలా ఉంది కదా. ఇప్పుడు వేల కొలది బాంబులు ఉన్నాయి. ఇప్పుడు అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చి ఉన్నారు అని పిల్లలు తప్పకుండా తెలిపించాలి. ఓ పతిత పావన రండి, ఈ చీచి ప్రపంచం నుండి తీసుకెళ్ళండి అని అందరూ పిలుస్తున్నారు. ముక్తి జీవన్ ముక్తి అను రెండు పావన ప్రపంచాలు ఉన్నాయి అని పిల్లలకు తెలుసు. అందరి ఆత్మలు పవిత్రమై ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. మృత్యులోకంగా చెప్పబడి దుఃఖధామం వినాశనం అవుతుంది. మొదట అమరలోకం ఉండేది. చక్రంలో తిరిగి ఇప్పుడు మళ్ళీ మృత్యులోకానికి వచ్చారు. మళ్ళీ అమరలోకము స్థాపన అవుతుంది. అక్కడ అకాల మృత్యువులు ఉండవు కనుక దానిని అమరలోకం అని అంటారు. శాస్త్రాలలో కూడా ఈ శబ్దం ఉంది కానీ ఎవ్వరికీ యథార్థమైన అర్థం తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. మృత్యులోకం తప్పకుండా వినాశనం అవ్వాలి అని కూడా మీకు తెలుసు. ఇది 100% నిశ్చితం. మీ ఆత్మని యోగ బలము ద్వారా పవిత్రంగా చేసుకోండి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మల వినాశనం అవుతాయి అని తండ్రి చెప్తున్నారు. కానీ ఇది కూడా పిల్లలు స్మృతి చేయలేరు. తండ్రి నుండి వారసత్వము లేక రాజ్యాన్ని పొందేందుకు శ్రమ పడాలి కదా. సాధ్యమైనంత స్మృతిలో ఉండాలి. ఎంత సమయం మేము స్మృతిలో ఉన్నాము, ఎంతమందికి స్మృతినిప్పించాము అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మన్మనాభవ, దీనిని మంత్రం అని కూడా అనలేరు. ఇది తండ్రి స్మృతి. దేహ అభిమానాన్ని వదిలేయాలి. మీరు ఆత్మలు, ఇది మీ రథం. దీనితో మీరు ఎంత పని చేస్తారు? సత్యుగంలో మీరు దేవీ దేవతలకు అయ్యి ఎలా రాజ్యం చేస్తారు? మళ్ళీ మీరు ఇదే అనుభవాన్ని పొందుతారు. ఆ సమయంలో వాస్తవంగా ఆత్మ అభిమానులుగా ఉంటారు. ఈ శరీరం వృద్ధ శరీరం అయిపోయింది.
దీనిని బదిలీ క్రొత్త తీసుకుంటాము అని ఆత్మ చెప్తుంది. దుఃఖపడే విషయమే లేదు. ఇక్కడైతే శరీరం వదలరాదు అని ఎంతగా డాక్టర్ల నుండి మందులు మొదలైనవి తీసుకుంటూ కష్టపడతారు. పిల్లలైన మీకు అనారోగ్యము మొదలైన సమయాలలో కూడా పాత శరీరంపై ఎప్పుడు తిరస్కార భావం కలగరాదు. ఎందుకంటే ఈ శరీరంలో జీవించి ఉండే తండ్రి నుండి ఆస్తిని పొందాలి అని మీకు తెలుసు. శివ్ బాబా స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది, కానీ మొదట ఆత్మను తెలుసుకోవాల్సి వస్తుంది. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్రనే. స్మృతి యాత్రలో ఉంటూ ఉంటూ మీరు మళ్ళీ మూలవతనానికి వస్తారు. మనము ఎక్కడి నివాసులమో అక్కడికి వెళ్ళిపోతాము. అదే మన శాంతిధామము. శాంతిధామము సుఖధామాలను మీరు మాత్రమే తెలుసుకొని స్మృతి చేస్తారు. ఇతరులు ఎవ్వరికీ తెలియదు. కల్పకృతం తండ్రి నుండి ఎవరు వారసత్వం తీసుకున్నారో వారే మళ్ళీ తీసుకుంటారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. భక్తి మార్గంలోని యాత్రలు ఇప్పుడు సమాప్తం అవుతాయి. భక్తి మార్గమే సమాప్తం అవుతుంది. భక్తి మార్గం ఏమిటో జ్ఞానం తెలుసుకున్నప్పుడే అర్థం చేసుకుంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని అనుకుంటారు, కానీ భక్తికి ఫలంగా ఏమిస్తారో భగవంతుడు, అది మనుషులకు తెలియదు. తండ్రి తప్పకుండా స్వర్గ సామ్రాజ్యపు ఆస్తిని ఇస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. అందరికీ ఆస్తిని ఇచ్చారు. ఎలా రాజా రాణులో అలా ప్రజలు కూడా స్వర్గవాసులుగా ఉండేవారు. తండ్రి చెప్తున్నారు, 5,000 సంవత్సరాల క్రితం కూడా స్వర్గవాసులుగా చేశాను, ఇప్పుడు మళ్ళీ అలా తయారు చేస్తాను. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఇది బుద్ధిలో స్మృతి ఉండాలి, మర్చిపోరాదు. సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఏదైతే బాబా వద్ద ఉందో అదే పిల్లల బుద్ధిలో కూడా మెదులుతూ ఉంటుంది. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము, ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి ఆస్తిని ఎలా తీసుకుంటాము, అలా అనేక సార్లు తండ్రి నుండి వారసత్వం తీసుకున్నాము అని మీకు తెలుసు. ఎలా తీసుకున్నారో మళ్ళీ అలాగే తీసుకోండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఏమో అందరినీ చదివిస్తూ ఉంటారు. దైవీ గుణాలు ధారణ చేసేందుకు కూడా హెచ్చరిక లభిస్తూ ఉంటుంది. స్వయాన్ని పరిశీలన చేసుకునేందుకు సాక్షిగా ఉంటూ నేను ఎంతవరకు పురుషార్థం చేస్తున్నాను అని పరిశీలించుకోవాలి. మేము చాలా మంచి పురుషార్థం చేస్తున్నాము అని కొందరు అనుకుంటారు. భగవంతుడైన తండ్రి వచ్చి ఉన్నారు అని అందరికీ అర్థం చేయించేందుకు ప్రదర్శనలు మొదలైన వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. పాపం మనుషులంతా గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. జ్ఞానం ఎవ్వరికీ తెలియని కారణంగా భక్తియే శ్రేష్టమైనదని భావిస్తారు. మొదట మీలో కూడా జ్ఞానం ఏమైనా ఉండేదా? ఇప్పుడు మీకు తెలిసింది జ్ఞాన సాగరులు తండ్రి మాత్రమే. వారే భక్తికి ఫలాన్ని కూడా ఇస్తారు. ఎవరు ఎక్కువ భక్తి చేశారో వారికి ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఉన్నత పదవి పొందేందుకు వారే బాగా చదువుకుంటారు. ఇది ఎంత మధురమైన విషయాలు. వృద్ధ స్త్రీలు మొదలైన వారికి కూడా చాలా సహజం చేసి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మాని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయండి. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడైన శివుడు. శివ్ పరమాత్మాయ నమః అని అంటారు. ఆ శివుడే చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇంతే, ఇది తప్ప వేరే కష్టం ఏదీ లేదు. ముందు ముందు మీరు శివబాబాను కూడా స్మృతి చేయడం ప్రారంభిస్తారు. ఆస్తి తీసుకోవాలి. జీవించి ఉండగానే తండ్రి నుండి ఆస్తి తీసుకొనే తీరుతామని అంటారు. శివబాబా స్మృతిలో శరీరాన్ని వదిలిపెట్టినట్లయితే ఆ సంస్కారాన్ని తీసుకెళ్తారు. స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. ఎంతగా యోగం చేస్తారో అంత ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన విషయం, నడుస్తూ తిరుగుతూ సాధ్యమైనంత బాబా స్మృతిలో ఉండాలి. మీ తలపై నుండి భారాన్ని దించుకోవాలి. కేవలం స్మృతి అవసరం. తండ్రి ఇంకా ఏ కష్టము ఇవ్వరు. అర్ధకల్పం నుండి పిల్లలు కష్టపడ్డారు అని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఆస్తి తీసుకునే సహజ మార్గాన్ని తెలియజేయడానికి వచ్చాను. కేవలము తండ్రిని స్మృతి చేయండి. ఇంతకు ముందు కూడా స్మృతి చేసేవారు, కానీ అప్పుడు జ్ఞానం ఉండేది కాదు. ఇలా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని ఇప్పుడు తండ్రి జ్ఞానాన్ని ఇచ్చారు. ప్రపంచంలో శివుడిని
భక్తి చాలామంది చేస్తారు, కానీ వారి పరిచయం లేదు. నన్ను స్మృతి చెయ్యండి అని ఈ సమయంలో తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయం ఇస్తున్నారు. మేము చాలా బాగా తెలుసుకున్నాము అని ఇప్పుడు మీరు భావిస్తారు. మేం బాప్దాదా వద్దకు వెళ్తున్నాము అని మీరు అంటారు. బాబా ఈ భగీరథమును తీసుకున్నారు. భాగీరథం కూడా ప్రసిద్ధమైనది, బ్రహ్మబాబా శరీరం. తండ్రి కూర్చొని ఇతని ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇది కూడా డ్రామాలో ఉంది. కల్పకల్పము ఈ భాగ్యశాలి రథంపై వస్తారు. శ్యామ్ సుందరుడు అని పిలువబడేవారు ఇతడే అని మీకు తెలుసు. ఇది కూడా మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. మనుషులు అర్జునుడని పేరు పెట్టేశారు. బ్రహ్మనే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా ఎలా అవుతారు? ఇప్పుడు తండ్రి యథార్థంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు బ్రహ్మపుర వాసులము, మళ్ళీ విష్ణుపురం వారిగా అవుతాము అని ఇప్పుడు పిల్లల వివేకం ఉంది. విష్ణుపురం నుండి బ్రహ్మపురానికి వచ్చేందుకు 84 జన్మలు పడుతుంది. ఇది కూడా అనేక సార్లు అర్థం చేయించారు. ఇప్పుడు మీరు మళ్ళీ వింటున్నారు. కేవలం నన్ను స్మృతి చెయ్యండి, మీ వికర్మలు వినాశనం అవుతాయి అని ఆత్మలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. కనుక మీకు సంతోషం కూడా కలుగుతుంది. ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా అవ్వడం ద్వారా మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. మరి మనం ఎందుకు పవిత్రంగా అవ్వరాదు? మనమంతా ఒక్క తండ్రి పిల్లలమే. ఇది మీకు ఉండాలి. బ్రహ్మకుమార్ కుమారీలు అయినా ఆ దైహిక వృత్తి పరివర్తన అయ్యేందుకు సమయం పడుతుంది. నెమ్మది నెమ్మదిగా చివరిలో కర్మాతీత అవస్థ వస్తుంది. ఈ సమయంలో ఎవరికైనా కర్మాతీత స్థితి రావడం అసంభవమే. బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పారు ఈ మాట, ఇప్పుడు కాదు. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు ఈ శరీరం కూడా ఉండదు, వదిలేయాల్సి ఉంటుంది. దాదీలందరూ కర్మాతీత స్థితి పొంది వదిలేశారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఇందులో కష్టం ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మేము ఎంత మాత్రం పురుషార్థం చేస్తున్నాము, నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాము అని సాక్షిగా ఉండి మీకు మీరే స్వయాన్ని చూసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ శరీరంతో ఎప్పుడూ విసిగిపోరాదు. ఈ శరీరంలోనూ జీవించి ఉండి తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. స్వర్గవాసులుగా అయ్యేందుకు ఈ జీవితంలో పూర్తిగా చదువుకోవాలి. వరదానము, త్రికాల దర్శి మరియు సాక్షి ద్రష్టాలుగా ఈ అన్ని కర్మలు చేస్తూ బంధనముక్త స్థితి యొక్క అనుభవం ద్వారా దృష్టాంత రూపు భవ. త్రికాల దర్శి స్థితిలో స్థితమై కర్మ యొక్క ఆది మధ్యాంత్యాన్ని తెలుసుకొని కర్మలు చేస్తూ ఉంటే ఏ కర్మ వికర్మగా పాపకర్మగా అవ్వదు, సదా సుకర్మగా శ్రేష్ఠ కర్మగా అవుతుంది. అలాగే సాక్షి ద్రష్టగా ఈ కర్మ చేయడం ద్వారా ఏ కర్మ యొక్క బంధనంలో కర్మ బంధన ఆత్మగా అవ్వరు. కర్మ ఫలం శ్రేష్టంగా ఉన్న కారణంగా కర్మ సంబంధంలోకి వస్తారు, బంధనంలోకి రారు. కర్మ చేస్తూ న్యారా మరియు ప్యారాగా ఉంటారు కనుక అనేక ఆత్మల ముందు దృష్టాంత రూపం అనగా ఉదాహరణగా అవుతారు. స్లోగన్, ఎవరైతే మనస్సుతో సదా సంతుష్టంగా ఉంటారో వారే డబల్ లైట్గా ఉంటారు. అవ్యక్త సూచన, అంతర్ముఖీలుగా ఉంటూ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ సమర్థ సంకల్పమైన ఆత్మిక శక్తిని అనగా ఎనర్జీని జమ చేస్తుంది. బాబా చెప్పేటటువంటి ఏ వాక్యమైనా సరే మురళిలో అది ఎనర్జీని జమ చేస్తుంది, సమయాన్ని కూడా సఫలం చేస్తుంది. వ్యర్థ సంకల్పాలు శక్తిని సమయాన్ని వ్యర్థంగా పోగొడతాయి. అందువలన ఇప్పుడు వ్యర్థ సంకల్పాల రచనను సమాప్తం చేయండి. ఈ రచనయే రచయిత అయిన ఆత్మను దుఃఖపరుస్తుంది. ఈ సంకల్పాలే మీరే చేస్తారు, మీరే దుఃఖపడతారు.
అందువలన సదా నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, సమర్థమైన ఆత్మను అనే హోదాలో ఉంటే ఎప్పుడూ పరేషాన్గా వ్యాకులతలోకి రారు. అంతేకాక అనేక మంది దుఃఖాలను నిర్మూలించే వారిగా అవుతారు ఈ శ్రేష్టమైన సంకల్పాల ద్వారా. ఓం శాంతి.